మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు. మీరు సంపాదిస్తున్న మనీని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నదే ముఖ్యం. ఎందుకంటే మనలో చాలామంది ఒక కామన్ మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు. అదేంటంటే నా మంత్లీ సాలరీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత నేను మనీ అనేది సేవ్ చేయడం స్టార్ట్ చేస్తానంటారు. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెజెంట్ నా మంత్లీ సాలరీ వచ్చేసి ఒక 15,000 వస్తుందనుకో. ఆ 15,000 కాస్త 25,000 అయినప్పుడు నేను అప్పటి నుంచి మనీ అనేది సేవ్ చేయడం స్టార్ట్ చేస్తానంటారు. కానీ యాక్చువల్‌గా అలా చేయరు. ఎందుకంటే ఆ 25,000 కాస్త మళ్ళీ 40 అవ్వాలనుకుంటారు. అయితే 40 అయిన తర్వాత ఇంకా కొంచెం పెరిగితే నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా అవి తీరవు. అలాగే మీరు సేవింగ్ కూడా చేయలేరు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అసలైన ప్రాబ్లమ్ ఎక్కడుందంటే ఎప్పుడు కూడానే మనకొచ్చే ఇన్‌కమ్ అనేది ప్రాబ్లమ్ కాదు. మనకొచ్చిన ఇన్‌కమ్‌ని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది అసలైన ప్రాబ్లమ్. ఓకేనా? దాన్ని మనం సాల్వ్ చేసామంటే గనక మనకి కొంచెం ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. మీకు ఇంకా దీన్ని సింపుల్‌గా ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఒక పర్సన్‌కి మంత్లీ 20,000 సాలరీ అమౌంట్ అనేది వస్తుంది. అయితే ఆ 20,000లో మంత్ ఎండ్ అయ్యేటప్పటికి అతను ఒక 2,000 రూపాయలు అనేది సేవ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి మంత్‌కి రూ. 1,00,000 సాలరీ. అయితే అతను మంత్ ఎండింగ్ అయ్యేటప్పటికి ఒక్క రూపాయి కూడా సేవ్ చేయట్లేదు. అయితే ఇక్కడ ఫినాన్షియల్‌గా ఎవరు బెటర్ పొజిషన్‌లో ఉన్నట్టు? దానికి ఆన్సర్ చాలా సింపుల్. ఎందుకంటే 20,000 ఎవరైతే సంపాదిస్తున్నారో అతనే ఫినాన్షియల్‌గా బెటర్‌గా ఉన్నట్టు. ఎందుకంటే రూ. 1,00,000 వస్తున్నా కూడా ఇతను ఏమీ సేవ్ చేయట్లేదు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనకొచ్చే ఇన్‌కమ్ కాదు. ఆ వచ్చిన అమౌంట్‌ని మనం ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం అనేదే అసలైన ప్రాబ్లమ్. అది మీరు అర్థం చేసుకొని దాన్ని ప్లాన్ చేసుకుంటే గనక మీరు ఫినాన్షియల్లీ స్ట్రాంగ్‌గా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు ఇంకా కొంచెం సింపుల్‌గా క్లారిటీగా చెప్పాలంటే ఇన్‌కమ్ క్రియేట్స్ మనీ. బట్ మనీ మేనేజ్‌మెంట్ క్రియేట్స్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. సో, అందుకే ఈ రోజు నుంచి మనం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగానే ఒక కంప్లీట్ పర్సనల్ ఫినాన్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఈ సిరీస్‌ని మనం జీరో నుంచి స్టార్ట్ చేసి బడ్జెటింగు, సేవింగు, ఎమర్జెన్సీ ఫండ్, ఇన్స్యూరెన్స్, ఫినాన్షియల్ గోల్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఎస్ఐపి, అలాగే స్టాక్స్, అలాగే డైవర్సిఫికేషన్, పోర్ట్‌ఫోలియో, అలాగే వెల్త్ క్రియేషన్ వరకు స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా క్లారిటీగా నేర్చుకోబోతున్నాం. అయితే ఈ మొత్తం జర్నీకి ముందు మనం ఒక బేసిక్ క్వెషన్‌కి అయితే ఆన్సర్ తెలుసుకోవాలి. అదేంటంటే అసలు మనం మన డబ్బుని ఎందుకు మేనేజ్ చేయాలి? అదే ఈ రోజు మన టాపిక్. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు డైలీ పొందవచ్చు. ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్‌లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పర్సనల్ ఫినాన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. పర్సనల్ ఫినాన్స్ అంటే పెద్ద పెద్ద టర్మ్స్ కాదు. మీకు వచ్చిన ఇన్‌కమ్‌ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అన్నదే పర్సనల్ ఫినాన్స్. మీకు వచ్చే ఇన్‌కమ్‌ని ఎలా మేనేజ్ చేయాలి? మీ ఎక్స్‌పెన్సెస్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? ఎంత సేవ్ చేయాలి? ఎంత ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఉంచాలి? ఎంత ఇన్స్యూరెన్స్ కోసం అలొకేట్ చేయాలి? ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఫ్యూచర్‌లో ఏం కావాలో డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇప్పుడే మనీని ప్లాన్ చేసుకోవడమే పర్సనల్ ఫినాన్స్. మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మీ జీవితానికి మీ దగ్గరున్న డబ్బుతోటి ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోవడమే పర్సనల్ ఫినాన్స్. మీకు ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్‌గా సింపుల్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి పేరు మదన్. అయితే అతను నెలకి 20,000 సాలరీ సంపాదిస్తున్నాడు. అతని పరిస్థితి ఇలా ఉంది. సాలరీ చూసుకుంటే 20,000, హౌస్ ఎక్స్‌పెన్సెస్ చూసుకుంటే 7,000 దాంట్లో, ఫుడ్ అండ్ గ్రోసరీస్ 4,000, ట్రావెల్ 2,000, మొబైల్ అండ్ ఇంటర్నెట్ చూసుకుంటే 1,000 రూపాయలు, అలాగే పర్సనల్ ఎక్స్‌పెన్సెస్ చూసుకుంటే 2,000, అలాగే ఫ్రెండ్స్, అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ ఏమైనా ఉంటే గనక దానికి ఒక 1,500, అలాగే ఇతర చిన్న చిన్న ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 1,500, మొత్తం దాదాపు 19,000 వరకు ఖర్చయింది. మంత్ ఎండ్ అయ్యేటప్పటికి మదన్ దగ్గర మిగిలేది 1,000 రూపాయలు మాత్రమే. అయితే ఇప్పుడు ఒక రోజు అతని బైక్ అనేది రిపేర్‌కి వచ్చింది. అయితే ఇప్పుడు అతనికి 4,000 రూపాయలు అనేది అవసరమైంది. కాకపోతే అతను సేవ్ చేసిన అమౌంట్ చూసుకుంటే 1,000 రూపాయలు మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే ఎవరినొకరిని అడిగి 3,000 అప్పు అనేది తీసుకుంటాడు. లేదా క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేస్తాడు. లేదా ఏదైనా లోన్ అనేది తీసుకుంటాడు లోన్ యాప్స్‌లో నుంచి. సో ఓవరాల్‌గా అతను ఇదే చేస్తాడు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే బైక్ రిపేర్ అనేది కాదు. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే మదన్ దగ్గర ఫినాన్షియల్ సిస్టమ్ అనేది లేదు. అంటే అతను సంపాదిస్తున్నాడు, అలాగే అతను ఖర్చు చేసుకుంటున్నాడు. కానీ ఆ డబ్బుకి ఒక డైరెక్షన్ అనేది లేదు. ఇలా డైరెక్షన్ లేనప్పుడే మనం ప్రతి చిన్న విషయానికి కూడా అప్పులు అనేది చేసేసి మనం ఫినాన్షియల్‌గా వీక్ అయిపోతాము. సో అందుకని ఎప్పుడు కూడా మనకు వచ్చే ఇన్‌కమ్ అనేది మనం ఏ విధంగా మేనేజ్ చేయాలనే క్లారిటీ కనుక మనకుంటే ఇలాంటి తప్పులు అనేది మనం చెయ్యం. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడానే మనకొచ్చే ఇన్‌కమ్‌ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాము, ఎలా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని యూజ్ చేసుకోవాలి అనే విషయం అనేది క్లారిటీగా తెలుసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఇంకా డీప్ అండర్‌స్టాండింగ్ చేసుకుందాం వినండి. చాలామంది ఏమనుకుంటారంటే నేను తక్కువ సంపాదిస్తున్నాను. సో అందుకే నేను సేవ్ చేయలేకపోతున్నాను అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా అది చాలా రాంగ్. ఎందుకంటే నువ్వు తక్కువ సంపాదించినా, ఎక్కువ సంపాదించినా అది మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అన్న దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటేని 15,000 సంపాదించినోళ్ళు 10,000 సేవ్ చేయాలంటే అది అవ్వదు. కానీ 15,000 సంపాదించే వాళ్ళు దానికి తగ్గట్టుగానే మనం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు 15,000 సంపాదించినోళ్ళు 2,000, 3,000 సేవ్ చేయొచ్చు. అదే 40,000 సంపాదించినోళ్ళు
3,000 నుంచి 5,000 వరకు సేవ్ చేయొచ్చు. అంటే మన ఇన్కమ్‌ని బట్టి మనం సేవింగ్ అనేది చేసుకోవాలి. అలాగని నేను 15,000 సంపాదించి 10,000 సేవ్ చేయాలంటే అది అవ్వదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రెంట్ ఉంటది. తినడానికి గ్రోసరీస్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. క్లాత్స్ కొనుక్కోవాలి. ఇలా బేసిక్ ఎక్స్‌పెన్సెస్ అనేవి చాలా ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. వాటిని కూడా మనం ఎంతో కొంత ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి. కాదంటలేదు. కాకపోతే మనకి ఎంత ఇన్కమ్ వచ్చినా సరే కూడాని మనం దాన్ని పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేసుకొని ప్రతి దానికిని మనం సేవింగ్ అనేది చేసి ప్రతి దానికి మనం అమౌంట్ అనేది కేటాయించాలి. అలా ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రావు. అంటే మనకి జీతం తక్కువ వచ్చినా సరే కూడాని మనం అమౌంట్ అనేది సేవ్ చేయవచ్చు. సో, అందుకని ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే మీరు తక్కువ సంపాదిస్తున్నారు కాబట్టే మీరు సేవ్ చేయలేకపోతున్నారు అనేది కాదు పాయింట్. మీరు ఎంత సంపాదించినా కూడా దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేదే అసలైన పాయింట్. ఓకేనా? అయితే ఇదే కాన్సెప్ట్‌కి ఇంకొక కాన్సెప్ట్ అనేది ఇంటర్‌లింక్ అయ్యి ఉంది. దాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ తోటి సహా మీకు ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్‌కి సాలరీ అమౌంట్ వచ్చేసి 30,000. అయితే ఫస్ట్‌లో అతను 20,000 మాత్రమే సంపాదించేవాడు. అప్పుడు ఆ 20,000 సాలరీ అమౌంట్‌లోని 18,500 ఎక్స్‌పెన్సెస్ అనేవి పోయేవి. అయితే ఇప్పుడు సాలరీ అమౌంట్ అనేది 30,000 అయ్యాక ఎక్స్‌పెన్సెస్ కూడా పెరిగాయి. ఇప్పుడు 30,000 సాలరీ అమౌంట్‌లోని 29,500 వరకు ఎక్స్‌పెన్సెస్ అయిపోతున్నాయి. అంటే సాలరీ 10,000 పెరిగింది. కానీ సేవింగ్స్ మాత్రం ముందుగా 1,500 మిగిలితే అంటే 20,000లో 1,500 మిగిలితే కనుక సేవింగు ఇప్పుడు 30,000లో కూడా 500 మాత్రమే మిగులుతుంది. ఎందుకు? లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్ అనేది అప్‌గ్రేడ్ అయింది కాబట్టి. అంటే ఇప్పుడు సాలరీ అనేది పెరిగిందనుకో, మన లైఫ్ స్టైల్‌లో కూడా కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి. ఎలా అంటేనే ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి వరకు మనం రూ. 1000 షర్ట్ ఏసుకుంటే గనక ఇప్పుడు రూ. 2,000 షర్ట్ అనేది ఏసుకుంటాం. బయటికి వెళ్ళి ఒక్కరోజే తినేవాళ్ళం అనుకో మనం వారానికి, అది ఇప్పుడు వారానికి 4, 5 సార్లు తింటాం బయట ఫుడ్డు. అలాగే నెక్స్ట్ మన దగ్గర పాత ఫోన్ ఉందనుకో, ఇప్పుడు కొత్త ఫోన్ అనేది కొనుక్కుంటాం. అలాగే మన దగ్గర పాత బైక్ ఉంటే గనక ఈఎంఐలో కొత్త బైక్ అనేది కొనుక్కుంటాం. ఇలాగా మన సాలరీ పెరిగే కొద్దీ మన లైఫ్ స్టైల్‌లోని ఎక్స్‌పెన్సెస్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే మన లైఫ్ స్టైల్ విధానం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే కొంచెం అప్‌గ్రేడ్ అవుతుంది ఆ సాలరీకి తగ్గట్టుగా. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా నువ్వు సాలరీ పెరిగినా కూడా మనము మనీ అనేది సేవ్ చేయలేము. సో, ఇప్పుడు మీకు అర్థమైందా క్లారిటీగానే? నాకు తక్కువ జీతం వస్తుంది కాబట్టి నేను తక్కువ సేవ్ చేయగలుగుతున్నాను లేదా అసలు సేవ్ చేయలేకపోతున్నాను అనే ప్రాబ్లమ్ ఎవరైతే ఫేస్ చేస్తున్నానని నేను అనుకుంటున్నారో వాళ్ళకి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటేని ఇప్పుడు నీకు సాలరీ పెరిగింది. 20,000 నుంచి 30,000 వచ్చింది. కాకపోతే 20,000 ఉన్నప్పుడేమో నువ్వు 1,500 సేవ్ చేసేవాడివి. అదే నీకు 30,000 ఉన్నప్పుడు మాత్రం కేవలం నువ్వు 500 మాత్రమే సేవ్ చేయగలుగుతున్నావు. దీనికి డిఫరెన్స్ ఏంటి? నీ సాలరీ పెరిగింది కదా! మరి ఎక్కువ సేవ్ చేయాలి కదా! ఎందుకంటే నువ్వు మనీ అనేది ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు. అంటే నీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయింది. దానికి తగ్గట్టుగా నువ్వు మనీ అనేది ఖర్చు పెట్టేసి ఆ అమౌంట్ అనేది మొత్తం పూర్తిగా అవగొట్టేస్తున్నావు. సో, అందుకే ఈ అమౌంట్ అనేది నువ్వు సేవ్ చేయలేకపోతున్నావు. సో, ఇప్పుడు మీకు అర్థమైందా? నీకు ఎంత ఇన్‌కమ్ వస్తుందనేది కాదు. నువ్వు దాన్ని ఎలా మేనేజ్ చేసి, ఎలా యూజ్ చేస్తున్నావు అన్న దానిపైనే మొత్తం గేమ్ అంతా ఉంటుంది. ఓకేనా? మీ అందరికీ క్లియర్‌గా, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఎగ్జాంపుల్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం మనీ మేనేజ్‌మెంట్ చేయకపోతే మనకొచ్చే ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకుందాం. ఇలా మనం మనీ మేనేజ్‌మెంట్ చేయకపోతే మనకొచ్చే ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెస్. అంటే మనం ఎంత సంపాదించినా కూడా మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ అనేది లేకపోతే గనక మన మైండ్‌లో ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది. అదేంటంటేని ఒకవేళ సడెన్‌గా నా జాబ్ పోతే, నాకు హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తే, లేదా నా బైక్ అనేది రిపేర్ అవుతే, లేదా ఫ్యామిలీలో అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్ ఏదైనా జరిగితే, ఇలా ప్రతి ఒక్కరికిని ఏదో ఒక టైంలో ఇలాంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తీసుకుంటారు. అయితే ఈ స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుందంటేని మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ అనేది లేనప్పుడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఓన్లీ మనం మనీ సంపాదించి దాన్ని మేనేజ్ చేయడానికే కాదు. మనకు ఫైనాన్షియల్ పీస్ ఆఫ్ మైండ్ కూడా ఇవ్వడానికి. అంటే మనం కొంచెం పీస్‌ఫుల్‌గా బతకడానికి కూడానే ఇలా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీ దగ్గర 6 మంత్స్‌కి సంబంధించిన ఎమర్జెన్సీ ఫండ్ ఉందనుకుందాము. అంటే మీ దగ్గర కొంత సేవింగ్ అమౌంట్ అనేది ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంది. మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. హెల్త్ ఇష్యూయో లేదా బైక్ రిపేరో లేదా ఏదైనా అవసరం వచ్చింది అర్జెంట్‌గానే. ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి అయితే తీసుకొని అట్లా యూజ్ చేసుకుంటారు. సో, మీరు చాలా పీస్‌ఫుల్‌గా, కాన్ఫిడెంట్‌గా, ధైర్యంగా ఉంటారు. సో, అందుకని ఎప్పుడు కూడానే మనం మనీ అనేది మేనేజ్ చేసి సేవింగ్, ఎమర్జెన్సీ ఫండ్ అలాగే ఇన్వెస్ట్‌మెంట్లు ఇవన్నీ చెయ్యాలి. అలాంటప్పుడు మనకి కొంచెం మెంటల్‌గా పీస్‌ఫుల్‌నెస్‌గా ఉంటాము. అలాగే మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉందనుకో, ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లోన్‌లు తీసుకోక్కర్లేదు. లేదా హై ఇంట్రెస్ట్‌లకి డబ్బులనేది తీసుకోవక్కర్లేదు. ఏమీ చేయక్కర్లేదు. ఎందుకంటే మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని సేవ్ చేసుకున్నా మన దగ్గర మనీ అనేది ఉంది. సో, మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని వాటికి యూజ్ చేసుకున్నాం. సో, సింపుల్ అంతే. అలాగే ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే అందరికిని సాలరీ వచ్చినా సరే మంత్ ఎండ్‌కి ఒక్క రూపాయి కూడా మిగలకపోవడం. అంటే ఇది జాబ్ చేసే ప్రతి ఒక్కరు ఎవ్రీ మంత్ ఫేస్ చేసే ఉంటారు. ఇది చాలా కామన్. అయితే ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్‌గా ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నా సాలరీ డేట్ అనేది వచ్చింది. నాకు 30,000 అకౌంట్‌లో అనేది క్రెడిట్ అయింది. అయితే మొదట 2, 3 రోజులు చాలా హ్యాపీగా ఉంటాము. ఈ మంత్ బాగా మేనేజ్ చేసుకోవచ్చు అనుకుంటాము.
అయితే తర్వాత రెంట్, బిల్స్, ఫుడ్, షాపింగ్, ట్రావెల్, ఆన్లైన్ ఆర్డర్స్, అలాగే సబ్స్క్రిప్షన్స్, ఎంటర్టైన్మెంట్, ఈఎంఐస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఇలాగ ఒక్కొక్కటి ఉంటుంది. ఇలా మంత్ చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే 1200 వరకు వచ్చేస్తుంది. అప్పుడు మనం అనుకుంటాము ఈ నెల అసలు శాలరీ అమౌంట్ అనేది ఏ విధంగా వచ్చేయిందో అర్థం కావట్లేదు అనేది. ఇక్కడ అసలైన ప్రాబ్లం ఏంటంటేనే మీరు ఎందుకు వచ్చేస్తున్నారో మీకు తెలియకుండానే వచ్చేస్తున్నారు. సో దానికి కారణం ఏంటంటే మీ దగ్గర ప్లానింగ్ లేదు. అంటే మీరు మనీ అనేది దేనికి ఎంత ఖర్చు పెట్టాలనే క్లారిటీ ఒకటి లేదు. సో ఇదే మిస్టేక్ అనేది ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరు చేస్తూ ఇదే ప్రాబ్లమ్ని ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. అందుకే ఎప్పుడు కూడా పర్సనల్ ఫైనాన్స్లోని ఫస్ట్ స్టెప్ అనేది అవేర్నెస్. అంటే మీరు ఏదైనా కొత్తగా ఇనిషియేటివ్ తీసుకుని దాన్ని చెయ్యాలనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద మీకు అవేర్నెస్ అనేది ఉండాలి. అంటే ముందుగా మీరు కంట్రోల్ చేయాలనుకునే థింగ్ని మీరు మెజర్ చేయాలి. ఎలాగో దాన్ని ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెయిట్ అనేది తగ్గించుకోవాలనుకుంటే కనుక ముందు మనం వెయిట్ని చెక్ చేసుకుంటాం. అదే మనం బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేయాలంటే కనుక సేల్స్, ఎక్స్పెన్సెస్, అలాగే ప్రాఫిట్, ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేవి మనం ట్రాక్ చేస్తాము. అలాగే నెక్స్ట్ మన ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ చేయాలంటే క్యాలరీస్, వర్కౌట్స్ ఇలాగ మనం ప్రతిదీ ట్రాక్ చేస్తాము. అదే విధంగానే మన ఫినాన్షియల్ లైఫ్ అనేది కూడా మనం ఇంప్రూవ్ చేయాలంటేనే అసలు మెయిన్ థింగ్స్ ఏంటి అనేవి వాటిని మనం మెజర్ చేసి ట్రాక్ చేసుకోవాలి. అలాంటప్పుడే మనకు అసలు ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది అనేది క్లారిటీగా అర్థమవుతుంది. అంటే మనకు అసలు నెలకి ఎంత ఇన్కమ్ అనేది వస్తుంది, ఎక్కడెక్కడ ఖర్చు అవుతుంది, ఎంత ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఎంత వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఎంత అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఎంత సేవ్ అవుతుంది, అలాగే మనకి ఎంత అప్పు ఉంది, ఇవేమీ తెలియకుండా మన ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చేయడం అనేది చాలా డిఫికల్ట్. సో అందుకని ఎప్పుడు కూడా మనకి ఫినాన్షియల్ ప్లానింగ్లోనే ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అందుకనే మనకి సిరీస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అవేర్నెస్. అంటే మనం దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏదైనా చేయగలము. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వస్తుంది. అదేంటంటేనే మరి మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే అసలు మనం డబ్బులే ఖర్చు పెట్టకూడదా, ప్రతిదీ సేవ్ చేసుకోవాలా అనే డౌట్ వస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనీ మేనేజ్మెంట్ అంటే ఖర్చు పెట్టకుండా ఉండడం కాదు, కరెక్ట్గా ఏ విధంగా ఖర్చు పెట్టాలనేది. దాని గురించి ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాము. మీరు సంపాదించిన మనీని మీరు ఎంజాయ్ చేయకూడదని నేను చెప్పడం లేదు, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మీకు మూవీకి వెళ్ళాలని ఉంటుంది, అలాగే ట్రావెల్ చేయాలనేది ఉంటుంది, అలాగే కొత్తగా ఫోన్ కొనుక్కోవాలనేది ఉంటుంది, అలాగే నెక్స్ట్ మీరు ఏదన్నా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అవన్నీ కామన్, అవన్నీ చేయాలి కూడా. అయితే ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే అన్ప్లానెడ్ స్పెండింగ్కి ప్లానెడ్ స్పెండింగ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. దాన్ని ఇప్పుడు మీకు క్లియర్గా ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు నెలకు 30,000 సంపాదిస్తున్నారు. మీకు ఎంటర్టైన్మెంట్ కోసం 2,000 అనేది బడ్జెట్ పెట్టుకున్నారు. సో ఆ 2,000లోనే మూవీకి వెళ్ళండి, రెస్టారెంట్కి వెళ్ళండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి, ప్రాబ్లం లేదు. కానీ ఎంటర్టైన్మెంట్కి 2,000 మాత్రమే అలొకేట్ చేసి 5,000 లేదా 6,000 ఖర్చు చేస్తే మంత్ ఎండ్లో సేవింగ్ని డిస్టర్బ్ చేస్తే అక్కడ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకని ఎప్పుడు కూడా మనం ఏదైతే స్పెండ్ చేస్తున్నామో దాన్ని ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుని మూవీస్కి వెళ్ళండి, ఫ్రెండ్స్తో తిరగండి, లేదా ఏదైనా ఎంజాయ్ చేయండి. అంతేగాని ప్లాన్ చేసుకోకుండానే మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశారంటే కనుక చివరిలో మీరు సేవ్ చేయడానికి అమౌంట్ అనేది ఉండదు. సో అప్పుడు అసలు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు అనుకోవచ్చు మరి 30,000 2,000 కదా, 2,000 తోటి మనం ఏం చేసేస్తాం అనేది. మీరు 2,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారంటే కనుక అంటే మీకు వచ్చే శాలరీ బట్టి మీరు అలొకేట్ చేసుకోండి 2,000, 3,000, 5,000 అనేది. అంతేగాని లేదు నేను అంతగానే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే నాకు ఇంకా చాలా కావాలి అనుకుంటే కనుక తర్వాత మీరే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా. మీరు ఇప్పుడు అదంతా అలొకేట్ చేశారో అంత యూస్ చేస్తే పర్వాలేదు, అలొకేట్ చేసిన దానికన్నా ఎక్కువ యూస్ చేశారనుకో అది మంత్ ఎండ్లో మీకే భారమై కూర్చుంటుంది. అంటే మీరు సేవింగ్ చేయలేరు, లేదా సేవింగ్ చేయకపోగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో సడన్గానే మీరు అప్పు చేయవలసి వస్తుంది, లేదా లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి. సో అప్పుడు అసలు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకని కంట్రోల్గా ఉండి ప్రతిదీ సేవ్ చేసుకున్నారనుకో, సేవ్ చేసుకున్నారు కాబట్టి ఎలాగ మనీ ఉంది మీ దగ్గర, ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఆ మనీ అనేది ఇచ్చేస్తారు. సో ప్రాబ్లం సాల్వ్. అంతే తప్ప మీరు అనవసరమైన టెన్షన్ తీసుకోక్కర్లేదు, ఎవరిని అప్పులు అడగక్కర్లేదు, హై ఇంట్రెస్ట్ అనేది పే చేయక్కర్లేదు, ఇలాంటి థింగ్స్ అనేవి మీరు ఏమి చేయక్కర్లేదు. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైఫ్ అంటే ఓన్లీ ఎంజాయ్మెంటే కాదు. ఏది ఎక్కువైనా సరే మనకి దానివల్ల వాల్యూ అనేది ఉండదు. ఎంజాయ్మెంట్ ఎక్కువైనా కూడా మనకు వాల్యూ అనేది తెలియదు దానివల్ల. ఓకేనా? సో అందుకని ఎప్పుడు కూడా ప్రతిదీ లిమిటెడ్గా ఉంచుకోండి. మీరు 2,000 అనుకుంటే 2,000 ఖర్చు పెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ చూసుకోండి. ఆ విధంగా ఉన్నాడు ప్లానింగ్ కిందని. అంతే తప్ప విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఏమీ ఉండదు, మనీ అనేది పోతుంది మొత్తం, మీరు అప్పుల బారిన పడతారు. సో ఇదే ఓవరాల్గా జరిగేది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది అలాగే మనీ మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అంటే ఈ రెండు మనం చేయడం వల్ల మనకు కొంచెం అర్థమవుతుంది మనీ అనేది ఎక్కడికి వెళ్తుంది, మనం ఏం చేస్తున్నాము, ఇలా ప్రతి విషయం పైన మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే మన మనీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు ఇవేమీ మనకి క్లారిటీ లేదనుకో మన డబ్బులు అనేవి ఎలా పడితే అలాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాము.
సో అందుకని ఇవనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి బేసిక్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. దీని తర్వాత నుంచి నెక్స్ట్ చాలా కాన్సెప్ట్లు అనేవి ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అసలు సేవింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, అసలు ఇన్వెస్టింగ్ అనేది మనం ఎందుకు చేయాలి, సేవ్ చేస్తే సరిపోదా, ఇన్వెస్ట్మెంట్ కూడా చెయ్యాలా, అసలు ఇన్వెస్ట్మెంట్లు ఎన్ని రకాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి సిరీస్లో 1 by 1 నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఓకేనా? జస్ట్ ఈ వీడియోలో మనకి ఇంట్రడక్షన్లోనే అలాగే అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, అసలు మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది మీరు కొంచెం క్లారిటీగా తెలుసుకోవడానికి ఈ వీడియో. నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా కొన్ని డిఫరెంట్ టాపిక్స్ మీద నేను క్లారిటీగానే వీడియోస్ అనేది చేసి ఒక సిరీస్ లాగా దీన్ని తీసుకెళ్తాను. ఆల్రెడీ నేను ఇది ప్లేలిస్ట్లో కూడా పెట్టాను, చెక్ చేయండి. ఓకేనా? సో ఇది ఓవరాల్గా టాపిక్. మీకు ఇప్పటివరకు చెప్పిన కంటెంట్ అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే కనుక మన అకౌంట్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.